భక్తివన్ ప్రేక్షకులకి సాదర స్వాగతం. ఈరోజు మనం ప్రహ్లాదుడి గురించి కొంత చెప్పుకుందామండి. అసలు అంత చిన్నతనం నుంచి కూడా ధ్రువుడు, ప్రహ్లాదుడు ఇలాంటి వాళ్ళని ఆ భక్తుల్ని స్మరించుకున్న మన పిల్లలకి కానీ, రాబోయే తరాల వాళ్ళకి కానీ వాళ్ళ గురించి కొంచెం చెప్పినా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎందుకంటే ఈరోజు మన సమాజంలో చూస్తున్న ఎన్నో రకాల సోషల్ ఈవిల్స్ అనుకోండి, లేకపోతే కల్చరల్గా మనకి కనిపిస్తున్న ఎన్నో ప్రమాదాలు, గౌరవ మర్యాదలు లేకపోవడం, ఇలాంటి వాటన్నిటికీ కూడా ప్రహ్లాదుడు లాంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుని వాళ్ళ కథలుగా వాళ్ళ గురించి చెప్పడం, ఇలాంటివి చేసినప్పుడు పిల్లల్లో కూడా చిన్నప్పటి నుంచే, అంటే మొక్కై వంగనది మానై వంగున అంటారు కదా, ఇలా చిన్నతనం నుంచే వాళ్ళని క్యాచ్ దెమ్ యంగ్, చాలా చిన్నతనం నుంచి తీసుకుని రాముడు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఏం చేసేవాడు అంటే ఇవన్నీ ప్రామాణికాలు, మనకి చరిత్రలో నిలిచిపోయేవి. పురాణాల ద్వారా ఎన్నో యుగాల ముందు నుంచి ఉన్నా కూడా, త్రేతాయుగంలో రాముడు, కృతయుగంలో ప్రహ్లాదుడు, వీళ్ళందరూ ఇన్నేళ్ళైనా ఇన్ని యుగాలైనా ఎందుకు ఇంకా మనం గుర్తుపెట్టుకుంటున్నాం అనేది చూస్తే వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ అచంచలమైన విశ్వాసము, దేవుణ్ణి ప్రేమించడం, గాఢంగా నమ్మడం, విధేయత చూపించడం, ఈ 3 క్వాలిటీలు ప్రహ్లాదుడిని భగవంతుడికి దగ్గరగా చేసాయి. అంటే ఆయనకి ఎంత నమ్మకం అంటే ప్రహ్లాదుడికి చిన్నప్పుడు, నా ఉద్దేశం ప్రకారం, ఇప్పుడు తర్వాత పుట్టిన 2000 తర్వాత పుట్టిన పిల్లల సంగతి నాకు తెలియదు, కానీ మా జనరేషన్, మాకంటే తర్వాత వచ్చిన జనరేషన్స్, మా అబ్బాయికి కూడా ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పుడు భక్త ప్రహ్లాద, రోజారమణి గారు ప్రహ్లాదుడిలాగా వేసిన సీడీ అరిగిపోయిందండి. 3 సార్లు కొన్నామేమో మేము. అది అరిగిపోయేది. ఎవ్రీడే స్కూల్ నుంచి రాగానే ఎంత నచ్చేదంటే బాబుకు కూడా, అది వేసి చూసుకునేవాళ్ళు అనమాట. అంటే అందులోంచి అన్ని ఆ పాటలు, ఆ పద్యాలు, తన యాక్షను, ఎంత యాక్షన్ ఉంటుంది ఈరోజు మనం చూసే ఎన్నో యాక్షన్ మూవీస్ కంటే కూడా. ఎందుకంటే నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియదు. కొండ మీద తీసుకెళ్తాడు, తోసేస్తాడు, వేడి నూనెలో పడేస్తాడు, కాల్చమని ఏనుగుని తీసుకొచ్చి తొక్కమంటాడు. మరి ఇన్ని చేస్తే అంత చిన్న పిల్లాడు, పసివాడు, అంత డెలికేట్గా ఉన్నవాడు ఎలా బతుకుతాడు అనే ఒక క్యూరియాసిటీ, ఏది రక్షిస్తోంది ప్రహ్లాదుడిని అనే ఒక క్యూరియాసిటీ పిల్లల్లో ఉంటుంది కదా, ఏమిటి రక్షించింది మరి అని. నిజంగానే ఆలోచిస్తే ఒక పెద్ద ఏనుగు, 500, 600, 1000 కిలోల బరువున్న ఏనుగు వచ్చి ఒక 5 ఏళ్ల పిల్లాడి మీద నిలబడి ఒక పాదం పెట్టిందంటే అసలు బతకగలడండి ఎవరైనా? పెద్దవాళ్లే బతకలేరు. మరి విష సర్పాల చేత కర్పించాడు, కొండమించి తోయించాడు వాళ్ళ తండ్రి హిరణ్యకశిపు. ఎందుకు ఇవన్నీ ఎందుకు జరిగాయి అసలు అనుకుంటే గనక, మనందరికీ తెలిసిందే, హిరణ్యకశిపు హరిద్వేషి. ఆయన విష్ణుమూర్తిని అసలు నమ్మడు. విష్ణుమూర్తి ప్రథమ ద్వేషం అనమాట విష్ణుమూర్తి అంటే ఆయనకి. కాబట్టి ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఈ రోజుల్లో మనం కొంతమంది ద్వారా వింటున్నట్టుగా సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ గాడ్, నేనే దేవుణ్ణి, నాకంటే అన్యంగా దేవుడు లేడు. ఎందుకంటే పంచభూతాలన్నింటినీ, అష్టదిక్పాలకుల్ని అందరినీ తన చేతిలో పెట్టుకున్నాడు. యుద్ధాలకు వెళ్ళి వాళ్ళందరినీ మొత్తం వాళ్ళని ఓడించి తన అష్టదిక్పాలకుల్ని, పంచభూతాలని కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. తన చెప్పినట్టుగా గాలి వీయమంటే వీయాలి, ఆగమంటే ఆగాలి వాళ్ళు. అలా పెట్టుకుని అంత అహంకారంతో మదమెక్కి కొట్టుకుంటున్న అతనికి, అసురుడు రాక్షస జాతిలో పుట్టాడు కదా, సో అలా ఉన్న అతనికి కడుపున భగవంతుడు ఎలా పెడతాడంటే ఈక్వేషన్స్, ఎలా అయితే జాతకాలు కుదిరాయి అని ఒక జంటలో మనం పెళ్ళికి చూసినప్పుడు జంతువులతో పోలుస్తారుగా, మేకాను, ఇది సింహము, లేకపోతే లేడీ, దుప్పి, ఇట్లాంటివన్నీ అంటారు. అంటే ఒక జంతువు డామినేటింగ్, ఒకటేమో కాదు అని. సో దీని పరంగా కూడా ఆస్ట్రాలజీ డెవలప్ చేసి చెప్పినప్పుడు మనకేమర్థం అవుతుంది, ఒక ఐదర్ భార్య కానీ భర్త కానీ ఒకళ్ళు సాఫ్ట్ ఉంటే, ఒకళ్ళు అగ్రెసివ్ ఉన్నప్పుడు వాళ్ళు సాఫ్ట్ ఉండాలి. ఉంటేనే అది కలిసినట్టు. ఎందుకు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఇంకా రోడ్డు మీదే కదా, వాళ్ళిద్దరికీ సహజీవనం ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి ఒకళ్ళు నెమ్మదిగా ఉండేవాళ్ళు, వాళ్ళు గట్టిగా అరిచేవాళ్ళు. అలాంటిది చూస్తూ ఉంటాం మనం ప్రపంచంలో అన్ని చోట్ల. జంట అంటే అలా ఉంటారు. అలాంటిది ఇంట్లో ఊహించుకోండి. అసలు ఒక తండ్రికి అంతకంటే ఎక్కువ ఏమైనా బాధ ఉంటుందా? కడుపును పుట్టిన కొడుకు తన ఎవరిని ద్వేషిస్తున్నాడో, తన జన్మ వైరం ఎవరితో ఉందో ఆయన్ని కొలుస్తున్నాడు. అంటే ఒపోజిషన్ ఎక్కడ? సింగిల్ మెంబర్ ఒపోజిషన్ పార్టీ అంటాను నేనైతే. ఇంట్లోనే మొదలైందిగా హిరణ్యకశిపుకి ప్రహ్లాదుడి ద్వారా. ప్రహ్లాదుడేమో నోరు తెరిస్తే, ఇది ఏం నేర్చుకున్నావు నాయనా, సరే ఇలా ఉంటే ఇదే విద్యాబుద్ధులు తెప్పిద్దామని చెప్పి గుడికి విద్యాలయానికి, ఆశ్రమంకి పంపించారు గురువుల దగ్గరికి. అక్కడికి వెళ్ళారు, విద్య అంతా అభ్యసించాడు, వచ్చాడు. నాయనా ఏం చదువుకున్నావు అని ముద్దుగా ఒళ్ళో కూర్చోపెట్టుకుని అడిగాడు. చదువుల్లో మర్మం అంతా చదువుకున్నాను తండ్రి అన్నాడు. చాలా మురిసిపోయాడు. ఆహా ఏమిటి నాయనా ఒకటి చెప్పన్నాడు. అంటే అంత చూసేదంతా కూడా భగవంతుడిదే అవన్నీ అని చెప్పి అందులో హరి అని వచ్చేసరికి ఒక తోపు తోసాడు ఒళ్ళోంచి.
ఎందుకు? తన హరి ద్వేషం తెలిసి కూడా ఈ హరి గురించి నేర్పిస్తున్నారా మీరు అంటే, మేమేం నేర్పించలేదండి, అందరికీ నేర్పించినట్టే నేర్పించాము, వాళ్ళు గురువులు చెప్పారు, కానీ ఇతను ఇలాగా చేస్తున్నాడు, మేమేం చేయలేమని. గురువులు ఎప్పుడైనా వాళ్ళ పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు కూడా ప్రహ్లాదుడు పని ఏమిటంటే, తన కో ఫ్రెండ్స్ అందరు ఉంటారుగా, కో స్టూడెంట్స్ అందరినీ దగ్గర చేర్చి నారాయణ మంత్రం ఇలాంటివన్నీ పాటలు పాడి భజన చేయిస్తూ ఉంటాడు వాళ్ళ చేత. వాళ్ళని కూడా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వీళ్ళని. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ధర్మపరంగా కరెక్ట్ నిజమైంది ఏదైతే సత్యమైంది ఉందో దాన్ని చెప్పడానికి ఎప్పుడు భయపడకూడదు. మన ఎదుర్కొండేవాడు మన బాస్ అతన్ని సపోర్ట్ చేస్తున్నాడని తాంతందాన అనడం కానీ, సొసైటీలో జరుగుతున్న అరాచకాలు, భీష్ముడు కూడా ఎందుకు సఫర్ అయ్యారనే దానికి చాలాసార్లు మనకి ఇదే ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకు అంపశయ్య మీద అన్ని రోజులు పడుకున్నారనే దానికి కూడా. అధర్మం ఎక్కడైనా ఉన్నప్పుడు మనం ధర్మపరంగా మనం ఆలోచించే వాళ్ళం అధర్మాన్ని కండెమ్ చేయకపోతే అది చాలా పెద్ద తప్పు. అదే అధర్మం అవుతుంది మనకి. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే కదా ఆ ధర్మం మనని రక్షిస్తుంది. అలా కాకుండా అధర్మం వైపు మనం సైలెంట్గా ఉండడం కూడా అధర్మాన్ని ప్రోత్సహించడమే. ఏదో మనం తర్వాత మనకేదో వస్తుందనో, వాళ్ళు మన చెడ్డగా అనుకుంటారనో, ఇలాంటి టెంపరీ మెజర్స్ చూసుకుని, టెంపరీ గెయిన్ చూసుకుని లాంగ్ టర్మ్ ధర్మాన్ని మనం వదిలేసినప్పుడు, మనకి ధర్మాన్ని గ్లాని కలిగినప్పుడు భగవంతుడు అవతారం తీసుకుని వచ్చి మళ్ళీ అన్నీ సెట్ చేయాల్సి వస్తుంది. అట్లాగే ఈయన ఇన్ని కష్టాలు పెడుతున్న ప్రహ్లాదుడిని రక్షించడానికి ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఆయన్ని రక్షిస్తూనే ఉన్నాడు. పైన కొండమించి పడేస్తే తనకేం భయమేలా, కళ్ళు మూసుకుని హరిని కీర్తిస్తూ ఉన్నాడు 5 ఏళ్ల పిల్లాడు. ఇలా కింద మనకు విష్ణుమూర్తి పట్టుకోవడం అనేది చూపిస్తారు సినిమాల్లో. అంటే దృశ్యం కాబట్టి మనం అలా చూస్తే మనకు మనసులో ఉండిపోతుంది. అతనికి ఎటువంటి హాని జరగదు చిన్నప్పుడు. ఇన్ని చేసినా కూడా ఏం కాలేదు, ఎందుకని ఇలా ఉన్నాడు అని చెప్పి, నీ బలం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి విసిగిపోయి అడిగితే అప్పుడు చెప్తాడు, ఏముంది నిన్ను నన్ను అందరినీ రక్షించేవాడా హరే అని చెప్పి. మళ్ళీ హరి అంటావు నువ్వు అని చెప్పి కోపం వస్తుంది. కోపం వచ్చి, ఎక్కడున్నాడు నీ హరి, నాకు కనపడ్డేంటి, నాకు భయపడి దాక్కున్నాడా, నాకు కనపడ్డేంటి, నీకు ఎలా కనిపిస్తున్నాడు అంటే, నాకు సర్వత్రా కనిపిస్తున్నాడు అంటాడు ప్రహ్లాదుడు. సర్వత్రా కనిపిస్తున్నాడు అన్నావు కదా, ఒకసారి పిల్లు ఎక్కడ దాక్కున్నాడో నాకు అసలు కనిపించట్లేదు, ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడట. ఆ స్తంభంలో ఉన్నాడనేసరికి చాలామంది వ్యాఖ్యానం చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, విష్ణుమూర్తి రెడీ అయి ఉన్నవాడు కాస్త స్తంభంలో ఉన్నాడా అనేసరికి గబగబా వచ్చి స్తంభంలో సెట్ అవ్వాల్సి వచ్చిందట. ఎందుకంటే ఏ మూల నుంచి భక్తుడు పిలుస్తాడో భగవంతుడికి ఆ ప్రిపేర్డ్నెస్ అనమాట. ఎందుకు? భగవంతుడు ఎప్పుడు భక్తుడి మాట చెల్లించాలని చూస్తాడు. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? స్తంభంలోంచి వస్తాడని చెప్పాడు, స్తంభంలోంచి రావాలి. అందుకని చెప్పి ఆ స్తంభంలోంచి తన గద పెట్టి కొట్టంగానే రావడము, హిరణ్యకశిపుడిని ఆయన కోరుకున్న కోరికలకి అనుగుణంగా తన్ని ఎలా సంహరించాలో అలా సంహరించడము, అదంతా మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, వేరే ఎపిసోడ్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం. అయితే అందులో అప్పుడు సంహారం అదంతా అయిపోయాక ఇప్పుడు ప్రహ్లాదుడు తర్వాత ఏమిటి, బోళ్ళు సంవత్సరాలు బతికాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు బతికాడు. ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, హిరణ్యకశిపు రాక్షసుడు, ప్రహ్లాదుడు రాక్షసుడు. ఇలా రాక్షస వంశంలో పుట్టి వాళ్ళు రాక్షసులకి అగెయిన్స్ట్గా దైవీ భావనతో దేవుడి దీంతో ఉండడం అనేది నిజంగా ఎంత గొప్ప కల్చర్, ఎంత గొప్ప సంస్కారం అది. ఎందుకంటే విభీషణుడు మనం గుర్తు చేసుకుంటే రామాయణంలో రాక్షసుడికి రావణాసురుడికి తమ్ముడుగా ఉంటూ కూడా తను ఏం చేశాడు, రాముడికి సహాయం చేశాడు, ధర్మం ఇటుంది కాబట్టి. అలాగే ప్రహ్లాదుడు కూడా రాక్షస వంశంలో పుట్టిన ఆ వంశానికి మా నాన్న ఇలా చెప్పాడు కాబట్టి నేను ఇలాగే చేస్తానని కానీ తండ్రి అంటే ప్రేమ ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అధర్మం తండ్రి చెప్పినప్పుడు దాన్ని మటుకు ఖండించేవాడు అనమాట. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఖండించేవాడు. ఇప్పుడు పిల్లలందరికీ కూడా అనుమానం రావచ్చు, ఎట్లా రక్షించాడు దేవుడు, ఎందువల్ల రక్షించాడు, ఇవన్నీ చేస్తే పాసిబుల్ అలా అవ్వడం అని. అంటే ఇందులో సటిల్గా చూస్తే ఏంటంటే అర్థం, ఒకటి తన నమ్మకం, ఒకటి దేవుణ్ణి ప్రేమించడం, గాఢంగా నమ్మడము, విధేయత చూపించడం అనేది ప్రహ్లాదుడి క్వాలిటీస్ అనుకున్నాం. దీని ద్వారానే ముక్తి సాధించవచ్చు అని కూడా తాత్వికులు చెప్తారు. సో విధేయత చూపించినప్పుడు, భగవంతుడికి అనుగుణంగా అన్నీ నడుచుకుంటున్నప్పుడు, తన్ని ప్రేమించినప్పుడు, తన్ని నమ్మినప్పుడు గాఢంగా, తన నమ్మకం ఏంటి, నాకేమైనా కూడా భగవంతుడు వచ్చి రక్షిస్తాడు, ఆయనే చూసుకుంటాడు నన్ను, నా ఉనికి, నా జన్మ, నేను ఉండేది అన్నీ ఆయనే కదా, నన్ను రక్షించే బాధ్యత కూడా ఆయనదే. ఎవరు రక్షిస్తారు? ఈ దేవుడు, మనుషులు కాదు, ఆ దేవుడు రక్షిస్తాడని నమ్మకం ఉన్నప్పుడు తను ఎన్నిసార్లు పడేసినా, ఏం చేసినా, విషం పెట్టినా ఎవరు తీసుకున్నట్టు? తన లోపలున్న భగవంతుడు ఆ భక్తుడిది తీసుకున్నట్టు. అన్నిట్లా ఉన్న భగవంతుడే కదా,
అంతా ఉంది అని చెప్పుకుంటున్నాం అద్వైతంగా. ఉన్నప్పుడు సర్వత్రా ఉన్న భగవంతుడే తనకిచ్చిన విషము తీసుకున్నాడు, తనని తొక్కితే ఆయన బాధలు పడ్డాడు, అన్నీ పడి చివరికి తన భక్తుడిని రక్షించాడు. కాబట్టి ఆ సరెండర్ అయ్యి మన రోల్ మోడళ్లను, మన ఇంట్లో తల్లిదండ్రులను, భగవంతుడనో ఏదైనా ఒకళ్ళని పెట్టుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట మనం ఒక పెన్సిల్ లాగా వాళ్ళ చేతిలో ఒదిగిపోగలిగితే, చేతిలో ఒక పెన్సిల్ ఉన్నప్పుడే అది రాయగలదు, దానంతట అది రాయలేదు కదా. అందుకని పిల్లలకి చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తామంటే, మనకే అన్నీ తెలుసు అనుకోకూడదు. ఎంత పెద్ద అయినా, ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళకు కూడా గురువు అవసరం. శంకరాచార్యుల వరకు గురువు ఉన్నారు, శ్రీకృష్ణుడికి గురువు ఉన్నారు, సాందీపుడు. మరి కృష్ణుడు భగవంతుడు అవతారం, రాముడికి గురువు ఉన్నారు. మరి గురువులు లేకుండా వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకంతా తెలుసు మొనార్క్ అనుకోవడానికి లేదు. ప్రతి వాళ్ళకి పైన ఇంకోటి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఒదిగి ఉండడం, వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవడం చేసినప్పుడు, వాళ్ళు చేసేది ఏదైనా మన మంచికే అని గ్రహించినప్పుడు ఆ భగవంతుడు మనని రక్షించాల్సిన బాధ్యత, బాల్ ఈజ్ ఇన్ హిస్ కోర్ట్. ఇప్పుడు ఆయన మీద ఉంది కాబట్టి ఆ బాధ్యత తీసుకుని ఆయన సంహరించారు అని చెప్పేసి అది మనం నేర్చుకోవాలి. అంటే సరెండర్ అయి ఉన్నప్పుడు మనకి శ్రేయస్సు కంటే, మనకి ఏది శ్రేయస్సో అది భగవంతుడు చేయిస్తాడు, ఏది ప్రేయస్సో అది కాదు. అంటే ఇప్పుడు పురాణాలు అవన్నీ చెప్పేది కూడా ఇదే. నాకెన్నో ఇష్టమై ఉండొచ్చు పర్సనల్గా, కానీ నాకు అది ఇష్టం కదా అని భగవంతుడు అది చేస్తాడని అనుకోకూడదు. ఎవ్రీ ప్రేయర్ నీడ్ నాట్ బి ఆన్సర్డ్. ఆ ప్రేయర్ నిజంగా నీకు మేలు కలిగేది, నీకు అది యోగ్యత ఉండి నీకు జరగాలి అనుకున్నప్పుడు భగవంతుడు ఆ లా ఆఫ్ నేచర్, కర్మ అన్నిటినీ తీసుకొచ్చి అది జరిగేటట్టు చూస్తాడు. కాబట్టి వాటి గురించి ప్రార్థించడం కాకుండా ప్రహ్లాదుడు చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పటికీ మనం చిరంజీవులుగా ఉండాలి అని అంటే జీవితం ఎలా గడిపాం అనేది ముఖ్యం మనకి. ఇప్పుడు భక్తుల్లో అగ్రస్థానంలో ధ్రువుడు, ప్రహ్లాదుడు ఇలాంటి వాళ్ళ చిన్న పిల్లల్ని, 5 ఏళ్ల పిల్లల్ని అంత కఠోర తపస్సు చేసిన వాళ్ళని తీసుకున్నారంటే, తర్వాత తన మళ్ళీ వాళ్ళ నాన్నని సంహరించాక కూడా భయపడిపోయి వెళ్ళి ఆయన ఆ భయంతో కళ్ళు మూసుకుని భయపడుతూ ఉంటాడు. వెళ్ళి ఆయన ప్రార్థిస్తాడు, ఈ రూపంలో నేను చూడలేకపోతున్నాను అని భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన శాంతించి ఈయన కోసం అని మళ్ళీ. అంటే ఏం చెప్తారంటే, ప్రహ్లాదుడు వరంతో పుట్టి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా హరితత్వం తెలుసుకుని విన్నాడు. ఎందుకంటే నారదుడు ఈయన యుద్ధంకి బయటికి వెళ్ళినప్పుడు, హిరణ్యకశిపుడు నారదుడు ఆశ్రమంలో ఆవిడ కొన్నాళ్ళు ఉన్నారు. అప్పుడు నారదుడు అన్నీ బోధించాడు ఆయనకి హరి గురించి. కడుపులో ఉన్నప్పటి నుంచి, తల్లి ఊంపులో ఉన్నప్పటి నుంచి కూడా ప్రహ్లాదుడు హరి గురించి విన్నారు. ఆవిడ నిద్రపోతూ ఉంటే కూడా ఊ అని ఈయన కొట్టడం, వినడం అన్నీ. అలా పుట్టక ముందు నుంచి ఆ సంస్కారాలు అలవాటయ్యాయి. అంటే అలాంటి వంశంలో పుట్టిన పిల్లలు, అలాంటి అద్భుతమైన వ్యక్తులు పుట్టిన వంశాలు 21 జనరేషన్స్. నీ ఒక్క జనరేషన్కి మా నాన్నకి ముక్తి ఇమ్మని అడుగుతాడు, ఏం కావాలని చెప్పి అడిగితే, మా నాన్నకు కూడా ముక్తి ప్రసాదించండి, తెలియక చేశాడు అని. అంటే అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెంప మీద ఇట్లా కొట్టి అంటాట, నీలాంటి పుత్రుడు ఉన్న వంశంలో ఒక జనరేషన్ ఏంటి బాబు, నీకు ముందు 7 వెనక 7 మొత్తం అన్నీ కలిపి 21 జనరేషన్స్కి ముక్తి లభిస్తుంది. అలాంటి వంశం, మీ వంశానికి నువ్వు ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చావు నీ జన్మ ద్వారా అని చెప్పి విష్ణుమూర్తి అనుగ్రహం ఇవ్వడం జరిగిందని విన్నాం. కాబట్టి భక్తుడిగా ముందు మనం కరెక్ట్గా ఉంటే ఏం చేయాలో అవి చేసి, సర్వత్రా ఉన్నదంతా భగవంతుడే అని గ్రహించగలిగితే కనుక మనకి ఏం కావాలన్నా మన శ్రేయస్సు, మన ప్రేయస్సు అన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు అనే విషయాన్ని చిన్నపిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి ఆ నమ్మకం కలిగేటట్టుగా కనుక మనం ఉగ్గుపాలతో నుంచి పెంచి పోషిస్తే పిల్లలు చాలా అద్భుతమైన ప్రతివాడు ఒక భక్త ప్రహ్లాదుడిలాగా ఎదుగుతాడు. అలాగే మంచి మార్గంలో నడుస్తాడు, దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి. ఎందుకంటే భారతదేశాన్ని మనకేం చెప్తారు, ప్రపంచ దేశాలన్నీ ఒక ట్రైన్ అయితే భారతదేశం ఇంజన్ అంటారు. ధార్మికంగా ఏం చెప్పాలన్నా, ఆధ్యాత్మికంగా ఏం చెప్పాలన్నా మనమే దీంట్లో అగ్రశ్రేణిలో ఉన్నవాళ్ళం. కాబట్టి ఎవరైనా బయట దేశాల వాళ్ళు కూడా మెటీరియలిస్టిక్గా గ్రో అవ్వచ్చు, కానీ ఇలాంటివి తెలుసుకోవాలంటే భారతదేశంకే వస్తారు. ఇక్కడున్న భండాగారం, మనకు ఆధ్యాత్మికమైన భండాగారం ఇంకెక్కడా లేదు. కాబట్టి మన శాస్త్రాలు, మన పురాణాలు ఏం చెప్తున్నాయో దాని నుంచి ఇన్పుట్స్ తెలుసుకుంటూ, కొత్త తరానికి కావాల్సిన టెక్నాలజీని వాడుకుంటూ చక్కటి బాటలో ముందుకు వెళ్తే సెల్ఫ్, ఫ్యామిలీ, సొసైటీ, నేషన్, దేశాన్ని కూడా, భారతదేశాన్ని ఎంతో గర్వించే విధంగా మనం తయారు చేయొచ్చు అనే విధంగానే ఈ 4 మాటలు చెప్తున్నాను తల్లిదండ్రులకు కూడా. పిల్లల్ని పెంచేటప్పుడు ప్రహ్లాదుడిని రోల్ మోడల్గా చూపిస్తూ పెంచితే గనక ఎన్నో విలువలు ప్రహ్లాదుడి చరిత్ర నుంచి వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. నమస్తే.